ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నువ్వు దేవుని అర్థం చూసుకుందామా రండి. చిన్న విషయం అండి. ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసి పోయాను. ఎంతో సుందరుడమ్మా తాను. తానంటే ఎవరు? యేసయ్య. ఎంతో సుందరుడు, అతి కాంక్షణీయుడు, 10,000లో గుర్తించదగిన దేవుడైన అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు మన దేవుడు. మరి ఇది నువ్వు దేవుని అర్థం చూసుకుందామా రండి. కీర్తనలు 45వ అధ్యాయము 2వ వచనం అండి. నరుల కంటే నీవు అతి సుందరుడు ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. నరుల కంటే సుందరుడై ఉన్నాడు మన దేవుడు, మనలు చేసిన దేవుడు. మనం గొప్ప, ఆయన గొప్ప, ఆయనే గొప్ప. ఆయన చేతిలో చేయబడిన మనము, మనకంటే ఆయన సుందరుడై ఉన్న దేవుడు ఆయనే. మరి ఆయన పెదవుల మీద దయారసం పోయబడిందంట. దయారసం అంటే ప్రేమ, జాలి, దయ, క్షమించటం, ప్రేమించటం, ఆశీర్వదించటం. అవే ఆయనకు తెలుసు. కీడు చేయటం కానీ, మనుషుల మీద పగ తీర్చుకోవటం కానీ అవి మన దేవుడికి తెలియదు. ఆయన దయారసం ఆయన పెదవుల మీద పోయబడింది. ఆయన కనికరమును, ఆయన ప్రేమను, ఆయన దయను మనం పొందుకునే వారంలా ఉందామండి. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఆయన ఆశీర్వదించటానికి కూడా సమర్థుడు. ఆయన ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదములకు ఎవరు అడ్డుపడతారండి? ఆయన ఆశీర్వదిస్తే మనం నిత్యము ఆశీర్వదించబడతామని దేవుడు ఎక్కడ చెప్తున్నాడండి. మరి దేవుడు రాకడకు సిద్ధపాటు కలిగి ఉండండి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. మరి ఈ దినము వాగ్దానం అండి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, నీ వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడు తండ్రి. నాయన నీ సన్నిధిలో మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.